ఆ పిల్లోడు గతం మర్చిపోయినట్లు చిన్న. వాళ్ళకి తెలియకుండా దాచాలనేం కాదు, కానీ వాళ్ళు పొరపాటున అతని మీద జాలితో ఎప్పుడైనా ఏదైనా అంటారేమో అని. అవును, ఇప్పుడు అతనికి ఎలా ఉంది? ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? వాళ్ళెవరైనా వచ్చారా? అతనికెవరు లేరక్క. అతను నా క్లాస్మేట్, పేరు శ్రీరామ్. అదేంటి వీళ్ళందరూ అతనెవరో తెలీదన్నట్టు చెప్పారు? నాకు ఇప్పుడే తెలిసిన జానకి, వైషు ఇప్పుడే చెప్పినాది. ఏం కావేరి మాట్లాడవేంది? అవునవును, సడన్ గా అలా జరిగేసరికి వైషు కూడా ఏం చెప్పలేకపోయినట్టుంది కదా వైషు? అవును పిన్ని, సడన్ గా బాంబ్ బ్లాస్ట్ అవ్వడంతో ఆ షాక్ లో ఉండిపోయాను. పోనీలో వేషమ్మా, ఎవరైతేనే మొత్తానికి మీ అందర్నీ కాపాడి పుణ్యం కట్టుకున్నాడు. అతను చల్లగా ఉండాలి. ఇప్పుడు అతను ఇక్కడే ఉన్నాడు రాంజీ, పైన గదిలో పెట్టినాము. డాక్టర్లు అతను కోలుకునేంత వరకు ఉంచుకోమని చెప్పినారు. అలాగా? అయితే అతను ఒకసారి చూడాలి పెద్దయ్యా. అవును, అతనికి కూడా ఈ కుంకుమ పెడదాం, త్వరగా కోలుకుంటాడు. పదవే వెళ్దాం. ఏమైందమ్మా? జాగ్రత్తగా దిగమ్మా. మెల్లగా జానకి. మెల్లగా. ఏందమ్మా జానకి, చూసుకోవాలి కదమ్మా. ఏమ్మా జానకి, నొప్పేం లేదుగా? ఆసుపత్రికి తీసుకోమంటావా? అయ్యో అక్క, పర్లేదు పెద్దయ్య, పర్వాలేదు, ఏం కాలేదు.
సడన్ గా కాలు జారిపోయేసరికి కాస్త అమ్మా ఇబ్బందిగా ఉంది. జానకి ఏమైందమ్మా? మెట్లెక్కబోతూ కాలు జారి పడిపోయింది బామ్మ. రే, అయ్యో ఊరుకో. నీకేం కాలేదు కదమ్మా? అయ్యో బామ్మ నాకేం కాలేదు, నువ్వు కంగారు పడుకో. అసలు మెట్లెందుకు ఎక్కావు జానకి? అది అందరికీ పెద్ద ప్రమాదం తప్పింది కదా అని ఇందాక గుడిలో కుంకుమ తీసుకొచ్చిచ్చాను బామ్మ. పెద్దయ్య వాళ్ళని కాపాడిన అతను పైన గదిలో ఉన్నాడని తెలిసి అతనికి కుంకుమ ఇద్దామని పైకి వెళ్ళిపోతుంటే కాలు జారింది. ఏంటమ్మా జానకి ఇది? నీ గురించి నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి కదా. కడుపుతో ఉన్న అమ్మాయి మెట్లెక్కడం దిగడం చేయకూడదు. ఏదైనా జరగరాంది జరుగుంటే ఎట్టా? ఎరా అంజీ, నువ్వైనా చెప్పలేదా? ఇలా జరుగుతుందని అనుకోలేదు బామ్మ. పార్వతమ్మ చెప్పింది నిజమే రాంజీ. ఈ సమయంలో జానకిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. భవానీ, కావేరి, ఇకపై జానకి ఏ పని చేస్తానన్నా మీరు ఒప్పుకోకండి. ఇప్పుడు మీరే తనకు అన్ని పనులు చేసి పెట్టాలా. అలాగేనండి. అయినా ముందు నుండి తనకి చెప్తూనే ఉన్నాం బావగారు, కానీ తనే లెక్క చేయడం లేదు. చూసావుగా జానకి, బావగారు ఏం చెప్పారో? నువ్వుకి మీదట ఏ పని చేయడానికి వీల్లేదు, అంతే. ముఖ్యంగా మెట్లెక్కడాలాంటివి అస్సలు చెయ్యొద్దు. అవును జానకి, నీకు బిడ్డ పుట్టేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉండమని చెప్పడం కాదు బాబాయ్, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం నువ్వు బాగా తిని కడుపులో ఉన్న బిడ్డకి బాగా బలం వచ్చేలా చేసి మంచి బాలభీముణ్ణి కనివ్వాలి. రే, నువ్వైనా వెళ్ళి అతని కుంకుమ పెట్టారా? అలాగే. వద్దులే అంజీ, నేను వెళ్ళి పెట్టొస్తాను. నువ్వు వదులు. అమ్మా జానకి, ఆ? నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఆ. రే అంజీ, జానకిని తీసుకెళ్ళరా. అలాగే పెద్దయ్య. పార్వతమ్మ, జాగ్రత్తమ్మా. మెల్లిగా. జాగ్రత్తగా లే జానకి. మెల్లగా. ఏమైంది? రే, పర్లేదులేరా. ఇకపై నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మెట్లెక్కకు. కాసేపు గుండాగిపోయినంత పని ఏం తెలుసా? సరేలేరా, ఎప్పుడు అలా జరుగుతుందా ఏంటి? అంటే ఏంటి? అంటే నువ్వు మళ్ళీ మెట్లెక్కి ఆ పని ఈ పని చేస్తానంటావా ఏంటి? అదేం కుదరదు. నువ్విలా మాటను నాకు మాటివ్వు. రే,
ఇంత చిన్న విషయానికి మాటేంట్రా వదిలే. కుదరదు, మాట ఇవ్వాల్సిందే. నువ్వైనా చెప్పు అమ్మా. రే, ఇంత చిన్న విషయానికి మాటేంట్రా వదిలే, పద. కుదరదు, ముందు నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే. చెప్పు బామ్మ నువ్వన్నా. మాటివ్వు జానకి, లేకపోతే వాడు వినడు. నువ్వు కూడా ఏంటి బామ్మ? మాట ఇవ్వు. సరే, ఇంకెప్పుడు ఆ మెట్లు నేను ఎక్కను, సరేనా? పద. శ్రీరామ్, ఏంటి శ్రీరామ్ అలా చూస్తున్నావు? శ్రీరామ్ ఏంటి? అది నీ పేరు. నా పేరా? ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. ఎక్కువగా ఆలోచించుకో. సాధ్యమైనంత వరకు మైండ్ రిలాక్స్ గా ఉంచితేనే నువ్వెవరో గుర్తొచ్చేది. కూర్చో. ఇదిగో, ఇది అమ్మవారి కుంకుమ. మనం క్షేమంగా ఉండాలని జానకి అక్క అంజీ మొక్కి మరీ తీసుకొచ్చారు. వాళ్ళెవరు? వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారు, చాలా మంచివాళ్ళు. అసలు నువ్వెవరు? అదేంటి శ్రీరామ్ అలా అంటావు? నేను వైష్ణవిని, నీ క్లాస్మేట్ని. క్లాస్మేటా? మనం ఎక్కడ చదువుకున్నాం? కర్నూల్లో. నాకెవ్వరూ లేరా వైషు? నేను మీ దగ్గర ఎందుకున్నాను? అసలు హాస్పిటల్ ఎందుకున్నాను? చెప్పు వైషు, నేను హాస్పిటల్ ఎందుకున్నాను? నాకెందుకు ఏమీ గుర్తు రావట్లేదు. నువ్వు మా కుటుంబాన్ని కాపాడావు శ్రీరామ్. మా శత్రువులు మమ్మల్ని చంపాలని చూస్తే నువ్వు ప్రాణాలకి తెగించి మమ్మల్ని సేవ్ చేసి నువ్వు గాయపడ్డావు. తలకి బలమైన గాయం అవ్వడంతో నీకు గతం గుర్తులేదు. కానీ నువ్వెవరో మాకు తెలుసు. నీకెవరూ లేరు.
లేదు వైషు, నాకు అలా అనిపించట్లేదు. నేను నేను శ్రీరామ్, నువ్వు ఎక్కువగా ఆలోచించడం నీకే మంచిది కాదు. నా మాట నమ్ము, నువ్వు నా క్లాస్మేట్వి. నీకెవ్వరూ లేరు. ప్లీజ్ శ్రీరామ్, నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. దా వచ్చి పడుకో. నీకు నువ్వెవరో గుర్తు రావాలంటే నువ్వు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి, ఓకేనా? బట్ నువ్వు మావాడివి, మా కుటుంబంలో ఒకడివి, మమ్మల్ని కాపాడిన దేవుడివి. ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. అర్థం చేసుకో. రిలాక్స్. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడుతూ కూర్చోకండి. అంతా ఒక పీడకలను మర్చిపోండి. మనం మర్చిపోయినా ఆ కొండారెడ్డి మనల్ని మర్చిపోడు కదండి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మనింటిని శ్మశానం చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు వాడు. మొన్న వైష్ణవిని చంపాలని చూశారు, అంతకుముందు మర్దిగాన్ని చంపబోయారు. నిన్న ఏకంగా మన కుటుంబాన్ని అంతం చేయాలని చూశారు. ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా బాధపడకుండా ఎలా ఉండమంటారండి? ఎలా ఉండమంటారు? అవునన్నా, ఆ కొండారెడ్డి గౌరీని మన ఇంటికి పంపించి మన మనిషిలా నమ్మించాడు అంటే వాడి తెగింపేంటో తెలుస్తుండాది. వాడు మనల్ని చంపేదాకా వదిలిపెట్టాడన్నా. వాడి భయంతోనే ఇంట్లో ఎవరో అడుగు బయట పెట్టకుండా ఈ 4 గోడల మధ్య బతుకుతున్నాం. వెళ్ళక ఒక్కరోజు బయటికి వెళ్ళినందుకు చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం. ఇంకా ఎన్నాళ్ళిలా భయపడుతూ బతకాలి? ఈ రాత నుండి మనం ఎలాగూ తప్పించుకోలేం. కాని పిల్లలు ఏం పాపం చేశారనండి ఈ శిక్ష? ఆడి పాడాల్సిన వయస్సులో అడుగడుగున ప్రాణభయంతో బతకాల్సిన దుస్థితి. ఏం చేయమంటావు భవాని? మన కడుపున పుట్టిన పాపానికి వాళ్ళకి ఆ కష్టాలు తప్పడం లేదు. అప్పటికీ వాళ్ళని కాపాడుకోవడానికి నా జాగ్రత్తలు నేను పడుతూనే ఉండాను. ఎన్ని జాగ్రత్తలు పడ్డా వైష్ణవిని చంపడానికొచ్చినవాడు
సులువుగా ఇంట్లోకి దూరాడు కదండి. ఆయుష్ ఉంది కాబట్టి ఆ రోజు నా బిడ్డ చావు నుంచి తప్పించుకుంది కాని లేదంటే అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. వైష్ణవి క్షేమంగా ఉండాలంటే దానికి వెంటనే పెళ్లి చేసి ఎక్కడికైనా పంపించెయ్యాలి. కనీసం అదైనా ఈ బాధలు భయాలకు దూరంగా భర్తతో సుఖంగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే భవాని. నా చిటితల్ని ఎవరో ఒకరికిచ్చి కట్టబెట్టాలనుకుంటే ఆ పని నేను ఎప్పుడూ చేసుండేవాణ్ణి. కానీ దాన్ని నా చెల్లెలు సావిత్రి కొడుకే ఇచ్చి చేయాలని ఏనాడో నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి వైష్ణవి పెళ్లి జరగాలంటే ఆ సునంద మన మేనల్ని మనకు అప్పగించాలి. వాడేమో అమెరికాలో ఉండాడంట. ఎప్పుడొస్తాడో తెలియదు. కానీ ఏనాటికైనా నా కూతురు పెళ్లి నా మేనల్లుడితోనే జరుగుతుంది. కాబట్టి వాడు వచ్చేదాకా మనం ఎదురు చూడక తప్పదు. అయినా నా చిటితల్లికి కళ్యాణ గడి వస్తే అన్నీ వాటంతట అవే కలిసి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.